ఎన్నికల్లో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. బూతులకు పోయిన తర్వాత ఇవాళ మా ఇందిరమ్మ చీరలు కట్టుకున్న అక్కలు ఆ ఎల్ల బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రు. ఎన్నడన్నా కట్టుకునే కాబీలు ఉండేనా? బాయికాడ పిట్టల్ని భయపెట్టడానికి ఆనాడు బతుకమ్మ చీరలు కట్టిండ్రు. ఇవాళ మా అక్కలు బాజాబ్తా సారె పెట్టుకున్నట్టు తల్లిగారింటికి పోతే చీర పెడితే సారె పెట్టినట్టుగా ఇవాళ చీరలు కట్టుకొని మా అక్కలు వచ్చిర్రు. ధైర్యంగా ఇది మా ఇందిరమ్మ చీర మా ప్రభుత్వం ఇచ్చిందని కట్టుకొని వచ్చారు. ఎంత మంచిగా ఉన్నారో చూడు, ఎంత చక్కగా కనిపిస్తారో. దసరా పండుగలాగా జమ్మికెళ్ళినట్టుంది మా అక్కల్ని చూస్తుంటే. పాలపిట్ట కలర్ జమ్మికెళ్ళి పాలపిట్టను చూడడానికి పోతాం. ఇవాళ మా అక్కల చీరలు కూడా పాలపిట్ట కలర్తో ఎట్లా మెరిసిపోతురో చూడు ఆ స్క్రీన్ మీద. మా మగోళ్ళందరూ కూడా వాళ్ళు అడిగేటట్టు మాకు కూడా ఇస్తే మేము కూడా కట్టుకుంటామని. అందుకే మిత్రులారా, ఇవాళ ఓటేసే ముందల సన్న బియ్యాన్ని గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల రేషన్ కార్డును గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల 200 యూనిట్లు ఉచిత కరెంటు గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల రైతు భరోసా గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల రైతు రుణమాఫీ గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల ఉచిత బస్సు ప్రయాణాన్ని గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ పిల్లలకి ఇచ్చిన విషయాన్ని మీరు ఇవాళ మీరు గుర్తు చేసుకోండి. ఇట్లా ఓటుకు లైన్లో నిలబడ్డప్పుడు 2 ఏళ్లలో మనకేమైనా వచ్చిందా? 2 ఏళ్లలో ఇందిరమ్మ ఇల్లు మాకు ఎన్ని వచ్చినాయని లెక్క తీసుకోండి. ఇవాళ ఆలోచన చేసుకోండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీరందరూ ప్రతి ఒక్కరికి చెప్పండి, ఈ ప్రభుత్వం మనది, మన ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. అందుకే ఇవాళ మీ అందరినీ చూసినాక నాకు మనస్ఫూర్తిగా ధైర్యం వచ్చింది. రేపు జరగబోయే ఎన్నికల్లో 123 మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. మున్సిపల్ గడ్డ కాంగ్రెస్ పార్టీలకు అడ్డ అని చెప్పి ఇవాళ మీ అందరినీ చూసినాక సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మీరందరూ కూడా అండగా నిలబడతారు కదా, ఎన్నికల్లో అండగా ఉంటారు కదా, ఆడబిడ్డలందరూ ఓటేస్తారు కదా. సిద్ధమేనా? 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 సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికెళ్ళి బిగించండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, ఇంకా గట్టిగా హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.